కడప జిల్లా వల్లూరులో బీటెక్ విద్యార్థి కిడ్నాప్ కలకలం రేగింది. సాయి అనే బీటెక్ విద్యార్థిని కిడ్నాప్ చేశారు ఆగంతకులు. సకాలంలో సమాచారంతో వెంటనే స్పందించి చేస్ చేసి కాపాడారు పోలీసులు. చేసింగ్ లో పోలీసు వాహనాన్ని ఢీకొట్టి పరారయ్యారు నిందితులు. శ్రీకాళహస్తి సమీపంలో నిందితుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. పానీపూరి అని చెప్పి తీసుకెళ్లి కారులో ఎత్తుకెళ్లారంటున్నాడు బాధిత విద్యార్థి. ఎవరో కొందరు వ్యక్తుల పేర్లు చెప్పి గొడవ పడ్డారన్నాడు బాధితుడు సాయి. మద్యం మత్తులో విచక్షణారహితంగా కొట్టారన్నాడు. కారులో కత్తులు రాడ్లు కూడా ఉన్నాయని, చంపేస్తారేమోనని చెప్పి భయపడ్డానంటున్నాడు సాయి. కిడ్నాప్ చేసిన నిందితుల్లో 2 మహిళలు కూడా ఉన్నారని, ఒక మైనర్ కూడా ఉన్నట్లు చెబుతున్నాడు సాయి. నా పేరు నాగసాయి ప్రణవ్ కుమార్ శర్మ. నేను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నిన్న సాయంత్రము వాళ్ళు మా ఇంటి దగ్గరకు వచ్చేసి రారా బయటికి పోదాం పానీపూరి తిందామంటే నేను ఎంతసేపటికి రానన్నాను. బజార్లో కూడా చాలా రాను అంటేనే బలవంతంగా రా అని మాటలు బుజ్జిగిచ్చి గట్టిగా పిలుచుకోపోయినారు. పోతా ఉండగా దారిలోనే కారు ఆపి బీభత్సంగా కొట్టినారు. తలకు కొట్టినారు, కడియంతో కొట్టినారు, ఇదంతా తలపోలు కొట్టినారు, కారులోంచి కిందికి దింపి కొట్టినారు. నేను కొడతా అంటే మళ్ళీ కారు ఎక్కువ అంటే నేను కారు ఎక్కకుండా తప్పించుకొని ఊర్లోంచి తిరిగి మొత్తము వేరే వాళ్ళ ఫోన్ ఇప్పించుకొని వాళ్ళ ఫోన్ నుంచి ఫోన్ చేసి సమాచారం